వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఈ రోజు కట్టెల పొయ్యి మీద స్టఫ్డ్ కాకరకాయ కూర చూపించడానికి వచ్చారు మనకి సుజాత గారు. షీఈ్ మై ఫ్యాషన్ డిజైనర్. చాలా బాగా బ్లౌజెస్, డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారు. ఒకసారి హాయ్ చెప్పండి సుజాత. సో ఈరోజు ఏం చూపించబోతున్నారు కవీస్ కిచెన్? కాకరకాయ చూపించబోతున్నా. అంటే స్టఫ్డ్ కాకరకాయ ఇలా మొత్తం కాకరకాయ కాకుండా అందులో పేస్ట్ స్టఫ్ చేసి చేయటం అన్నమాట. తినబోతూ రుచి తెలుసుకోవడం ఎందుకు, చేసి చూసేద్దాం. యా, మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే అండి, మరి కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటారా మీరు? అప్పుడప్పుడు చేస్తాం. డిఫరెన్స్ ఏంటండి కట్టెల పొయ్యికి గ్యాస్ స్టవ్ కి? అదేమో మనం కింద మంట చూడాల్సిన అవసరం లేదు, పైన బౌల్లోనే వండుతూ సరిపోతుంది. ఇదేమో కింద అన్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందువల్ల టేస్ట్ బాగుంటుంది అంటే ఫస్ట్ నుండి ఇంకా ఎప్పటి నుండి అందరు చేస్తూ ఉంటారు కదా కట్టెల పొయ్యి మీద. టేస్ట్ సో బౌల్ కూడా తనే తీసుకొచ్చారు, ఎవ్రీథింగ్ తనే తీసుకొచ్చారు. సో ఎందుకు ఎస్పెషల్లీ మీ బౌల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఫ్లాట్ గా ఉంది? ఫ్లాట్ అంటే ఇవి మంచి డీప్ ఫ్రై అవ్వడానికి బాగుంటుందని ఫ్లాట్ గా పొయ్యి మీద మంచిగా వస్తుందని. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ కాకరకాయని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి. లైట్ గా ఈ కాకరకాయని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఇట్లా చేస్తే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ జనరల్ గా పిల్లలు తినరు కదండి, అందుకని మా అమ్మ కూడా మాకు ఇలానే అలవాటు చేసింది. ఇట్లయితే తినేవాళ్ళం. చేదుగా ఉంటదని చెప్పేసి ఈ ట్రిక్ బాగుంది. కాకరకాయ ఆరోగ్యానికి మంచిది, కానీ పిల్లలు తినరు. కాబట్టి మదర్ ఎన్ని క్రియేటివ్ ఐడియాస్ చేయాలో చూడండి. సో బాగుందండి మీ ఐడియా. చిన్న పిల్లలు తినడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఒకసారి ఈ లోపల కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల మాకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తారా? ముఖ్యంగా దీనికి కావాల్సింది నువ్వుల పొడి, కొంచెం చింతపండు గుజ్జు. ఇది ఇష్టపడిన వాళ్ళు లెమన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ కలిపేసుకోవచ్చు. ఓకే. కొంచెం కారం. అయితే ఇది ఇందులో బాగా కావాల్సింది ఏంటి? వెల్లుల్లి, వెల్లుల్లి, ఎల్లిపాయని జీలకర్ర వేసి కొంచెం దంచి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు సరిపోతుంది. సో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట ఎందుకు టేస్టీగా ఉంటుంది, కష్టపడుకుంటా చేస్తాం కదా, అప్పుడు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా అనుకొని చేస్తాం కాబట్టి అది ఇంకా బాగా నచ్చేస్తుందేమో. నాకు ఎవరు చెప్పట్లేదు కట్టెల పొయ్యి మీద ఎందుకు టేస్ట్ గా ఉండడానికి కారణం ఏంటి అని. యా సుజాత, మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ. ఎక్కువ స్టిచ్చింగ్ మీద ఎక్కువ. స్టిచ్చింగ్ బాగా చేస్తారు. అసలు నాకు మీరు ఒకసారి టీవీ అంతగా ఎక్కువ చూడండి, మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వడానికి. ఏమన్నా కొంచెం కొంచెం జనరల్ గా అంటే మీరు బ్లౌజెస్ లో డిఫరెంట్ ట్రై చేస్తుంటారా? చేస్తూ ఉంటాం. లేటెస్ట్ ఏది వస్తే లేటెస్ట్ అది ట్రై చేయడానికి. ఎవరైనా కస్టమర్స్ వచ్చినా గానీ వాళ్ళు ఏ విధంగా మా వాళ్ళకి మీరు కనబడాలి, మా ఆడియన్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి. అయితే ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ వాళ్ళు చెప్పిన ఆలోచన తగ్గట్టు కొంచెం మేము కూడా కొత్తగా ట్రై చేస్తూ నేనైతే బాగా విసిగిస్తా ఉంటాయి కదా మిమ్మల్ని, ఈ డిజైన్ అని ఆ డిజైన్. అది విసిగించడం అని కదా, ఆ కష్టంలోనే మేము కొత్తగా నేర్చుకుంటా ఉంటాం. వెరీ గుడ్. మీరు చెప్పారు అది నేను కష్టపడి ఒకసారి నేను చేస్తేనే దాని గురించి నాకు అర్థం అయిపోతుంది. ఫర్దర్ ఇంకో వాళ్ళకి కుట్టడానికైనా. సుజాత, దాదాపు ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ అయ్యి. మనం ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లో అందులో తీసుకుందామా? తీసేసుకొని పక్కన పెట్టుకొని దానికి దీనికి కావాల్సిన స్టఫ్ తయారు చేసుకోవాలి. ఓకే, నాకు ఇప్పుడు కంప్లీట్ ఒక పిక్చర్ వచ్చింది నువ్వు ఎలా చేయబో. అయితే మేము ఎలా చేస్తామంటే కంప్లీట్ కాకరకాయ పెడతాము. బట్ ఈ మెథడ్ బాగుందని, ఎందుకంటే సమ్
టైమ్స్ మనకి ఒక కాకరకాయ అంతా పట్టకపోవచ్చు, కొంచెం తిని కొంత ప్లేట్ లో విడిచిపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా అయితే వేస్టేజ్ ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక్క ముక్క అయితే నాకు కదా ఇది మళ్ళీ ఇట్లా అయితే పేస్ట్ కూడా రెండు సైడ్ల మంచిగా నీట్ గా గోలుతుంది, మన తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టఫింగ్ కూడా ఈజీగా ఫ్రై అవుతుంది, వేస్ట్ కాకుండా ఉంటది. చాలా బాగుంది. మనం బౌల్ పక్కన పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు తీసేస్తాం. అది కొంచెం కట్టె దూరం. ఓకే, మీరు కొంచెం ఈ కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఎంత ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది. చూసి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్టఫింగ్ కి ప్రిపేర్ చేస్తున్నారు. నువ్వుల పొడి, కొంచెం వాటికి కావాల్సినంత నువ్వుల పొడి పడుతుందా అదంతా? ఓకే. సో నువ్వులు, ఉప్పు, కారం, వెల్లుల్లి కూడా వాడుతున్నారు కదా. కొంచెం ఓకే, ఇది వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర వేసి వెల్లుల్లి మంచిగా మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఖచ్చితంగా వెల్లుల్లిని మన డైట్ లో భాగం చేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి, ఉప్పు, కారం, నువ్వుల పొడి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే బాగుంటుందా? వేసుకోవచ్చు, అవసరం లేదా? కొత్తిమీర వాడుతున్నాం కదా. సో మీరు వంటల్లో బాగా ఎక్స్పర్ట్ సుజాత? కిచెన్ లో చాలా ఇంట్రెస్ట్ వంటలు చేయడం ఇంట్రెస్ట్. వెరీ నైస్. కొత్త ఏదైనా ట్రై చేయాలని చాలా ట్రై చేస్తాను. సరిపడా ఉప్పు. ఏ ఉప్పు వాడతారు మీరు? మామూలుగా సాదా. అయితే నేను ఒకటి చెప్తాను, నా సలహా. ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు అంటాం కదా, అది బెటర్. పింక్ సాల్ట్ అంటాం, హిమాలయన్ పింక్ సాల్ట్ అని. అది చాలా మంచిది. అదొకటి నువ్వు యాడ్ చేసుకో. ఇది రిప్లేస్ చేసి ఆ సాల్ట్ ని, హిమాలయన్ పింక్ సాల్ట్. దాదాపు చాలా మినరల్స్ ఉంటాయి అందులో. చింతపండు గుజ్జు, చింతపండు టేస్ట్. సో చింతపండు పడని వాళ్ళు నిమ్మకాయ కూడా రెండు వద్దనుకున్న నార్మల్ గా అయినా. మామిడి గుజ్జు కూడా ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, అది కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ కోసం. ఓకే, ఒక పాట పాడతారా మా కోసం? పాటలు వింటారు బాగా, పాటని పాడడాన్ని ఎంజాయ్ చేస్తారు అన్నమాట. వినడాన్ని ఎంజాయ్ చేస్తారు. పేస్ట్ మంచిగా కలుపుకొని అయితే మనం వాటర్ బదులు మనకి చింతపండు గుజ్జు అవసరం కాబట్టి ఇదే చింతపండు వాటర్ లాగా తీసేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తింటారా? మా బాబు పాప ఇద్దరు ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఇష్టంగా తింటున్నారు. ముందు తినేవాళ్ళు కాదు. రోజు బాక్సులలో చేసినప్పుడల్లా బాక్సులలో పెట్టేస్తాను లంచ్ కూడా తింటారు. ఓకే, ఇదండి సుజాత స్పెషల్ క్రియేటివిటీ. ఏంటి అంటే తన వంటిల్లో కాకరకాయని కంప్లీట్ కాకరకాయ కాకుండా ముక్కలుగా చేసిన కాకరకాయని ఇలా చేసి పెట్టడం వల్ల తన పిల్లలు ఇష్టంగా తింటున్నారు అని చెప్తున్నారు. అండ్ వేస్టేజ్ కాకుండా కూడా ఇలా ముక్కలు చేయడం వల్ల వేస్ట్ కాకుండా తన కిచెన్ ని బాగా యాక్టివ్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఒక మ్యాజిక్ చేస్తుంది సుజాత. చాలా బాగుంది సుజాత. నాకు ఎప్పుడెప్పుడు నేను చపాతీతో రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి. నేను చపాతీ ఇప్పుడిప్పుడు ఆ కాకరకాయ చూస్తుంటేనే నా నోట్లో సెలైవా ఊరుతుంది, నోరు ఊరుతుంది. సో కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా కాకరకాయని ఇష్టంగా తినేలాగా చేస్తున్నారు సుజాత. అంటే పనిలో పనిగా ఒకసారి మాకు కాకరకాయ బెనిఫిట్స్ కూడా చెప్పేయచ్చు కదా. కాకరకాయ ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం కూడా, అలా లేడీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటారు లేడీస్ కి ఇప్పుడు అంటే ఏజ్ పరంగా కానీ రింకిల్స్, ఏజ్ పెరుగుతుంటే రింకిల్స్ వస్తాయి కదా, యాంటీ ఏజింగ్ లాగా కూడా కాకరకాయ యూజ్ అవుతుందంట. సో ఆడవాళ్ళు, అమ్మలు కంపల్సరీ మీ డైట్ లో కాకరకాయ యూజ్ చేసేసి వీక్లీ 1 or 2 times తీసుకున్నా చాలా మంచిది. ఓకే, పెడదామా స్టఫింగ్?
బౌల్ పెట్టేద్దాము. ఈ లోపల మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ ఇది ఓకే. సో చేసేస్తాం. మనం తాలింపు వేయనక్కర్లేదా? ఇది అవసరం లేదు. అవసరం లేదు, తాలింపు అక్కర్లేదటండి. స్టఫ్ చేసుకుంటూ అందులో పెట్టేద్దాం. ఆల్రెడీ కాకరకాయ కొంచెం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ చేదు అనేది. ఇంకా ఒకటి నాకు తెలిసింది ఏంటంటే, నేను చేసేది కాకరకాయల్ని మొత్తం పసుపు నీళ్ళలో కాసేపు పసుపు ఉప్పు కలిపిన నీళ్ళలో నానబెడితే ఒక 10 minutes మనము ఇది చేసే ముందు 10 minutes మనం ఇది కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో నానబెడితే ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. మళ్ళీ కొంచెం ఉప్పు దీనిలో చేదు అనేది చేదు కూడా తీసేస్తుంది. వెరీ నైస్. ఒక 10 minutes మనం నేను చేసే ముందు హెల్ప్ నానబెట్టాలి. చేయను. చేదు పెట్టే ఇది నాకు నచ్చింది. ఈ మెథడ్ నాకు నచ్చింది. సో ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనకి డీప్ ఫ్రై బాగా. సో కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ కవీస్ కిచెన్ లో రెడీ అయిపోతుందండి. కట్టెల పొయ్యి మీద వంట. సో మా కళ్ళు మండుతున్నా కూడా ఇంటిల్లి పాదికి టేస్ట్ గా చేసి పెట్టాలని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. టైం దొరికినప్పుడల్లా మేమైతే కట్టెల పొయ్యి హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మా వారు మా పిల్లలు ఇక్కడే కూర్చొని చేస్తూ ఉంటాం. సుజాత చపాతీ కూడా ఇది ఆల్రెడీ ఏదో రన్నింగ్ అయినట్టు పొయ్యి మీద దాదాపు హాలిడేస్ వచ్చినాయంటే ఇంకా పొయ్యి పెట్టేస్తాం. పప్పు కందిపప్పు కూడా నేను టేస్టీ వస్తుంది అంటారు మంచిగా. నేను కందిపప్పుని అసలు కుక్కర్ లో పెట్టను సుజాత. ఇది చాలా మా కవీస్ కిచెన్ లో మీరు ఇంకొకటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కందిపప్పుని కుక్కర్ లో వండకూడదు. చక్కగా ప్రొద్దున లేవగానే మీరు నానబెట్టేసి ఇత్తడి గంజులో కందిపప్పు వండితే, ఈవెన్ కట్టెల పొయ్యి మీద వండితే సూపర్, ఇంకా అది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. లేదు అన్న ఈవెన్ గ్యాస్ మీద పెట్టినా కూడా 45 minutes ఉడుకుతుంది పప్పు. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. అండ్ కంపల్సరీ, ఎందుకంటే కుక్కర్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే పప్పుకి ఈజీ ప్రాసెస్ అని ఈజీ అని తీసుకుంటారు కుక్కర్ ని. కానీ కందిపప్పు పంట చాలా టైం తీసుకుంటది, 9 months తీసుకుంటది. సో అంత టైం తీసుకున్న పోషకాలన్నీ కూడా పెట్టుకోవడానికి తీసుకున్న పంటని మనము ప్రెషర్ కుక్కర్ లో అతి తొందరగా ఉడికిచ్చేస్తాం. అప్పుడు ఏమైనా పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం గిన్నెలో వండితే, బయట ప్రెషర్ కుక్కర్ లో కాకుండా బయట వండాలి. వండితే అప్పుడు మనకి కందిపప్పు పోషకాలన్నీ మనకు అందుతాయి. సో ఇది నాకు తెలిసి 10 years అయింది. 10 years నుంచి కుక్కర్ వాడలేదు మా కిచెన్ లో, పక్కన పెట్టేసాం. ఇప్పుడు అందరూ మనం చేసుకోవాలి. మనము తినేది ఎందుకు, ఆరోగ్యంగా ఉండడానికే కదా. కొంచెం ఓపిక తెచ్చుకొనైనా మనం చేసుకోవాలి. నేను టైం లేకపోతే పప్పు వేయను, కానీ ప్రెషర్ కుక్కర్ వాడను. అంతే, పెసర పప్పు వేస్తాను కానీ కందిపప్పు అవాయిడ్ చేస్తాను. సో ఇదండి మా కవీస్ కిచెన్ లో ఈరోజు చెప్పిన ఒక చిట్కా. సుజాత బాగుందా? రేపు నాకు ప్రామిస్ చేస్తావా కుక్కర్ ని వాడకుండా? ఓకే, పప్పుకి ఎస్పెషల్లీ. యా, పప్పులో చాలా మాంసకృతులు అవన్నీ తినేదే మనకి ఆ మాంసకృతుల కోసం, ప్రోటీన్స్ కోసం. ఆ ప్రోటీన్స్ ఎగిరిపోయిన తర్వాత లాభం లేదు కదా. యా, ఇంకా టిష్యూ ఎంత మిన్ను ఒకసారి అక్కడ దగ్గరగా చూపినాను. కలర్ఫుల్ గా ఉంది. కాకరకాయ స్టఫ్డ్ రెడీ అవ్వడానికి వస్తుంది. ఇలాంటి డీప్ ఫ్రై. కవిత, ఈ టైంలో నా కోసం మీరు అమ్మ పాట చాలా బాగా పాడతారు. నా కోసం ఈరోజు వినిపించాలి ఆ పాట. అవునా? సో అమ్మ పాటకి దాదాపు చాలా ఫ్యాన్స్ ఉంటారు. యా, అడిగావు కదా, పాడతాను. ఈ సృష్టిలో తీయనిది అమ్మ. అమ్మ అమ్మ పిలుపులోనే ఒక మాధుర్యం ఉంటుంది కదా, మధురామృతం. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు,
థ్యాంక్స్ అండి నా కోసం ఈ సాంగ్ వినిపించినందుకు. అండ్ సుజాత నాకు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పింది గుర్తుంది. రీసెంట్ గా మీ అమ్మగారు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి తను ఇదయ్యి చనిపోయారు, దూరం అయ్యారు. తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది కొన్ని రోజులు అని చెప్పింది. బట్ దాన్ని దిగమింగుకొని తనే పెద్ద ఇంటికి తన చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ తను అమ్మలాగా అయ్యి వాళ్ళందరికీ చూసుకుంటుంది బాధ్యతగా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ సుజాత. అంటే ఆ బాధ్యత పెద్ద అక్క నేను నా బాధ్యత అమ్మ లేని లోటు నా కుటుంబానికి తెలియనీయకుండా చూడాలి మేడం అని చెప్పారు. రియల్లీ ఐ అప్రిషియేట్. కుటుంబ సభ్యుల మధ్య చాలా కష్టం అండి. మదర్ కోల్పోతే లైఫ్ లో అవన్నీ కష్టం, కానీ ఇంకా తప్పదు కదా, యాక్సెప్ట్ చేయాలి. ఇంకా తనకి లైఫ్ ను అమ్మతో లైఫ్ ను దిగమింగుకొని కొత్త లైఫ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. అమ్మ ఉన్నట్టు ఊహించుకుంటూనే లైఫ్ ని స్టార్ట్ చేయాలి నేర్పించింది. మా ప్రతి పనిలో ముందు అమ్మని తలుచుకునే ప్రతి పని చేస్తాం, అది మాకు సక్సెస్ఫుల్ గా అవుతుంది. అమ్మ మీకు అంత బాగా అంటే ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మా మదర్. మేము చాలా బాగుండే, అందుకే అంత మమ్మీ చనిపోయినాక చాలా డిప్రెషన్ వెళ్ళడానికి కూడా కారణం. అంత విధంగా పెంచింది మమ్మల్ని మా అమ్మ. కష్టం అనేది తెలియకుండా ప్రతి దాంట్లో మేము కూర్చోంటే అన్ని పనులు తనే చేసి పెడతా ఉండేది. ఇప్పుడు బాధ్యతగా ప్రతి పని ఫీల్ అవుతూ చేయాల్సి వస్తుంది. ప్రతి పనిలో ఒక కన్నీటి బొట్టు అమ్మ కోసం అడపాల్సి వస్తుంది. ఈ పని మేము చేయాల్సింది కాదు, మా మదర్ ఉంటే ఇది చేసి పెడతా ఉండేది అని. సో ఇంకా తప్పదు, టైం మనకు అన్ని నేర్పిస్తుంది. చాలా మిస్ అవుతాము, ఇంకా అది ఎంత చెప్పినా తక్కువే. అమ్మ లోటు ఎవరు తీర్చలేరు, కానీ నువ్వు ఆ బాధ్యతను తీసుకున్నావు చూడు, నీ చెల్లెళ్ళ కోసము తమ్ముడి కోసము నాన్నని మళ్ళీ నార్మల్ చేయడానికి. రియల్లీ అది అందరి వల్ల కాదు సుజాత. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఇన్ని రోజులు చాలా సంతోషంగా గడిచిపోతా ఉండే. అమ్మ లేనందుకు ఆ లోటు ఒకటి చాలా. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశాం. నాకు 2 పిల్లలు. మా సారు గవర్నమెంట్ ఎంప్లాయ్, R&B డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ చేస్తారు. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప 10th క్లాస్, బాబు 6th క్లాస్. 2 సిస్టర్స్. అండ్ 2 సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు, మేము 3 మెంబర్స్. నేను చాలా పెద్దదాన్ని. ఓకే, ఇద్దరు చెల్లెళ్ళని బాగా చూసుకుంటున్నారు. ఇక మేము ఏదైనా కానీ ప్రతి ప్రాబ్లం కానీ షేర్ చేసుకోవడం, సంతోషాన్ని ఏదైనా కానీ అంతా కూడా బ్రదర్ తో కూడా పంచుకోలేము కదా. అవును అవును. అండ్ మీ శాండీ, మాకు ఒక శాండీ, మా సంతోషాలలో ఒక శాండీ ఫ్యామిలీ మెంబర్. శాండీ తను డాగీ అన్నమాట. సో చాలా మేము పోగానే గేట్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ శాండీ అరుస్తుంది ఎవరు వచ్చినా. సో పెట్ యానిమల్స్ రియల్లీ చాలా అఫెక్షనేట్ గా ఉంటాయి కదా. యా అయిపోయిందా నిమిషాలలో. ఒకసారి వీటిని కొంచెం గోలిన తర్వాత వెనుక సైడ్ తిప్పేయాలండి. వెనుక సైడ్ వేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి కదా. తొందరగా అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. బాగా టైం కూడా పట్టలేదు. వీటితో పాటు అన్నంలో కలిపేసుకుని తినచ్చు. ఇప్పుడు ఇవంతా ఎన్ని కాకరకాయ? 3 కాకరకాయ అయినా 2 కాకరకాయలైనా సరిపోతుందండి. ఓకే, కొంచెం పెద్ద కాకరకాయ అయితే సరిపోతుంది. ఈ 2 స్టఫ్స్ తో కూడా అన్నం మొత్తం తినేసి. ఓకే, సో చారన్నంలోకి నంచుకోవడానికి అయితే ఎక్సలెంట్ ఉంటాయి అనుకుంటా కదా. ఈ విధంగా తింటే కాకరకాయ చాలా మంది ఇష్టపడతారు, అలవాటు అవుతారని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే చిన్న పిల్లలతో సహా తింటున్నారంటే పెద్దవాళ్ళు చూసి ట్రై చేస్తే తింటారు ఇష్టంగా అనిపిస్తుంది. అవును అవును. సో చిన్న పిల్లల కోసం స్పెషల్ రెసిపీ తీసుకొచ్చారు సుజాత. మన కవీస్ కిచెన్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. యా, నాకైతే నా ప్లేట్ ఇక్కడ ఉంది సుజాత. చపాతీతో టేస్ట్ చూస్తూ ఉండేలోపు మనం అవి లోపలికి తీసుకోవచ్చు.
నేను భోజన ప్రియురాలి బాగా. ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా కలర్ఫుల్ గా ఉంది కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. మంట తీసేద్దామా మంట? ఓకే, గార్నిష్ చేసి మనం చూపిద్దాం. ఈ లోపు నేను తినేస్తాను. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వావ్, మన చేతి మహత్యం, కాకరకాయ మహత్యమో తెలియదు కానీ కట్టెల పొయ్యి మహత్యమో చాలా మహత్యం అని నేను చెప్తాను. అంతేనా? చూడండి ఎంత అంటే హంబుల్ కదా గా. మనం గ్యాస్ క్రెడిట్ పై అసలు తీసుకోవట్లేదు. తను బాగుంది అంటే క్రెడిట్ తీసుకోవట్లేదు. ఎక్సలెంట్ సుజాత. Thank you నాకు అండి. కొత్త రెసిపీ నేర్పించావు ఈరోజు కవీస్ కిచెన్ లో. థ్యాంక్స్ అలాట్. అండ్ బాగుంది, తీసుకుంటామండి. సో చపాతీకి అన్నంలో కన్నా నాకైతే చపాతీకి బాగుంది అనిపిస్తుంది. తినేసేయచ్చండి. చపాతీ అన్నంలో కూడా బాగుంటుందా? కూడా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చాలా మ్మ్. బాగుంటుంది. ఓకే, కొద్దిగా ఆలోచిద్దాం. చూపినాను. వావ్. కవిత గారు నేను వావ్. చేసిన స్టఫ్డ్ కాకరకాయ. కవీస్ కిచెన్ లో సుజాత చేసిన స్టఫ్డ్ కాకరకాయ ఎంత కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఒక సెకండ్ చెయ్యాలి కవీస్ కిచెన్ కి వచ్చి అనుకుంటే మీరు మీ డిఫరెంట్ హెల్దీ రెసిపీస్ తో కామెంట్స్ లో పెట్టండి. నేను మీరు ఇక్కడ మా దగ్గర ట్రై చేయొచ్చు. కట్టెల పొయ్యి మీద కావచ్చు, గ్యాస్ కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా. చేయొచ్చు. సో కామెంట్స్ పెట్టండి, వచ్చే నన్ను కాంటాక్ట్ చేయండి, నా కవీస్ కిచెన్ లో ట్రై చేయండి. సో ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్. మీరు చెప్పండి. స్టే ట్యూన్ టు కవీస్ కిచెన్. కవిస్ కిచెన్. యా, థ్యాంక్ యూ సుజాత. థ్యాంక్ యూ కవిత గారు, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. అంత మంచి రెసిపీని నేను అందరికి పరిచయం చేయించడానికి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. Okay. ద్వారా థ్యాంక్స్ లాట్. ఇంత ఓపిక్ గా ఇంత ఎండలో చెమటలు కారుతున్నా చేసి పెట్టారు మా కవీస్ కిచెన్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంత టేస్టీగా రావటానికి కారణం ఇది మా ఆర్గానిక్ ఫామ్ లో పండించిన మా చెట్టు కాకరకాయ. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్ని పొలాలు ఉన్నాయి ఏంటి మీకు? మా ఇంట్లో పైన చిన్న చిన్న చేసుకున్నాం, టెర్రస్ పైన చేసుకున్నాం. స్పెసిఫిక్ గా అడిగింది ఎందుకు అంటే పొలాలు ఏమి లేవు వాళ్ళకి. టెర్రస్ గార్డెన్ వాళ్ళ పేరు పొలం. మా టెర్రస్ గార్డెన్ లో కాసిన కాకరకాయతోనే నేను ట్రై చేసిన, అందుకే ఇంత టేస్టీగా వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలాంటి మందులు వేయరు కదా మీరు? ఎలాంటి మందులు వావ్. సో వాళ్ళ 3వ ఫ్లోర్ మీద వాళ్ళు పంటలు పండిస్తున్నారండి. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, టమాటా, వంకాయ, మిర్చి. అసలు చాలా బాగుంది. ఒక రోజు మనం కవీస్ కిచెన్ టేస్టీగా ఉండాలి అంటే కవీస్ కిచెన్ లో మీ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మాకు చూపించాలి. వావ్, థ్యాంక్ యూ. చూపిస్తామండి. ఇంకా దాన్ని మంచి డెవలప్ చేస్తూ మీకు మంచి చూపిస్తాం. ఒక రోజు దానిపైనే అక్కడే వంట చేద్దాం కవీస్ కిచెన్ కోసం. ఓకే, సో చాలా ఇలాంటి టేస్టీ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ ఎలా సుజాత. తను కూడా చాలా హ్యాపీ. ఇది మీరు చెప్తా అన్నారు కదా, మీరే పర్టికులర్ గా ఈ రెసిపీని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రెసిపీని నా కవిత ద్వారా అందరికి పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో ఇదండి కవీస్ కిచెన్ లో క్రియేటివిటీ చూపించడానికి అవకాశం నేను ఇస్తున్నాను. మరి మీరు రెడీనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవీస్ కిచెన్. ఓకే.